హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు రావాలో అవి వచ్చేసి మనకైతే రైతుల ఖాతాలో పడడానికైతే ముందుకైతే వచ్చేసినాయి కాబట్టి రైతులకైతే ముందుగా శుభవార్త చెప్పింది. ఈసారి మనకి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. రైతు భరోసా ఇన్ని రోజులు లేట్ అయింది కదా! సో ఇప్పటి నుంచి ఆ లేట్ కాకుండా రైతుల ఖాతాలో ఆల్రెడీ డబ్బులైతే ఇస్తున్నాము ఇప్పటి నుంచి అని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో ఈ రోజున మనకైతే రైతుల ఖాతాలో ఎంతవరకు అయితే నగదు అనేది జమ చేస్తారు. దాంతోపాటు మిగతా రైతులకైతే ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. సో మనమైతే ఈ రోజున ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎప్పుడో రావాల్సిన డబ్బుల గురించి అయితే చాలామంది అయితే ఆశలు కూడా వదిలిపెట్టుకున్నారు. సో ఆశలు మళ్ళీ మనకి తీసుకొచ్చింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో ముందుగా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం ఒక్కసారి లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారని లైక్ అండ్ అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఓకేనా? సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ముందుగా మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు భరోసా డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది మనకైతే ఇప్పుడు దాకా అయితే ప్రభుత్వం అయితే జమ చేయలేదు అనే విషయం మీకు తెలిసిందే ఉంటుంది. సో ఎప్పుడో మనకి జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు జూన్, జూలై, ఆగస్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 2వ తారీఖు వరకు అయితే వచ్చేసింది. సో ఇప్పటివరకు అయితే మనకైతే డబ్బులు మన తెలంగాణలో 52 లక్షల మంది రైతులైతే ఉన్నారు కదా! వాళ్ళకైతే జమ చేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. సో మనకి ఏదైతే కౌలు రైతులకి అలాగే రైతులకి ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఎకరానికి 7,500 రూపాయలు వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద డబ్బులైతే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ముందుగా దీని గురించి ఆల్రెడీ వాళ్ళైతే కొన్ని ప్రణాళిక అయితే సిద్ధమైతే చేసుకున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే రుణమాఫీ అవుతుందో అదే టైంలో వీటిపైన కూడా సర్వే అయితే చేసుకున్నారు. కాబట్టి రుణమాఫీ ఇప్పుడు మన తెలంగాణలో చాలా వరకు అయితే అయింది. మిగతా వాళ్ళు కూడా అవుతుంది. సో అంతకు ముందే మనకి రైతు భరోసా డబ్బులు కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో ఈ రోజున వచ్చేసి కొంతమంది రైతులకైతే డబ్బులైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది. మనకైతే సూచనలు అయితే ఉన్నాయి. ఈరోజు వచ్చేసి మనకి 1-5 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖాతాలో వచ్చేసి ఈ రోజున డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరైనా 1-5 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ మీకైతే డబ్బులైతే జమ అయిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన తెలంగాణలో ఏదైతే 52 లక్షల మంది రైతులైతే ఉన్నారో వాళ్ళందరికీ రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా మేము అందించే బాధ్యత మాదని కాంగ్రెస్ అయితే ముందుకైతే వచ్చింది. కాబట్టి మీ డబ్బులు ఎటుపో మీకైతే మీ ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం. కాకపోతే ఈసారి వచ్చేసి మనకి ఏదైతే కట్ ఆఫ్ అయితే పెట్టారో కొంతమందికి రైతులైతే నచ్చట్లేదు. ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా మాకు కూడా చేయట్లేదని చాలామంది రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు. ఇదే మాట మాకు ఇంతవరకే మేము లిమిట్‌గా ఇస్తామని చెప్తే బాగుండేది ఎలక్షన్ ముందు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పడం కూడా జరుగుతుంది. సో మీ అభిప్రాయం కూడా వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఈ రోజు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.